ఫుల్ లెంత్ ఎపిసోడ్ కోసం లేజీ మసిల్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆల్సో దీని నుండి జనరేట్ అయిన షార్ట్ అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ది ఆర్ఆర్ఆర్ షో అనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మిస్ అవ్వద్దు. జనరలీ మనకి ఏమనిపిస్తుంది అంటే మనం ఒక సిచ్యువేషన్లో చాలా లో ఉండి చాలా డిప్రెస్ అయిపోయి ఉంటే అరే ఇంకా ఏం లేదు ఇంకా అయిపోయింది ఈ సిచ్యువేషన్, ఈ స్టేజ్ ఇది ఎండ్ అయిపోయింది అని అనిపిస్తుంది. బట్ గోయింగ్ ఫార్వర్డ్ ఒక 2-3 years 3-4 years తర్వాత వెనకకి తిరిగి చూసుకుంటే అరే నేను ఈ సిచ్యువేషన్ అయినందువల్లనే నేను ఇట్లా ఉన్నా ఇప్పుడు, రైట్, అందువల్లనే నేను ఇప్పుడు ఈ స్ట్రాంగ్ అయినా. మనకి ఎప్పుడు ముందుకు ఏం కనిపించవు, రైట్, అక్కడ ముందుకు వెళ్ళిన తర్వాత వెనకకి మాత్రమే మనం డాట్స్ కనెక్ట్ చేసుకోగలం. కరెక్ట్. సో ఇది నాకు ఎక్స్పీరియన్స్ అయింది. అందరికి అందరూ ఎక్కడ ఆగిపోతారంటే ఆ స్టేజ్ లో ఉండిపోగానే అరే అయిపోయింది అని అనుకుంటారు. బట్ ఓకే కొంచెం పుష్ చేసుకుంటే అది మనకి ఆ స్టేజ్ ప్రీవియస్ స్టేజ్ ముందు మన ఎదుగుదలకి ఆర్ మన గ్రోత్ కి చాలా యూజ్ అవుతుంది. కొంచెం పుష్ చేసుకుంటే అయిపోతుంది. మీ లైఫ్ లో ఇట్లాంటివి చాలా ఉండుంటాయి కదా, వద్దు ఇంకొంచెం ముందుకెళ్దాం. రైట్. అదే హోప్ అంటున్నా కదా, అంటే హోప్ ఫర్ లైఫ్, అంటే హోప్ ఫర్ ఫ్యూచర్. ఏదో జరుగుతుందేమో, నెక్స్ట్ డే బాగుంటుందేమో అని ఒక్కొక్క రోజు అలా అనుకొని సాగిపోవడమే ముందుకి. నేను యాక్చువల్లీ ఇది అడుగుదాం అనుకున్నా, మళ్ళీ మిస్ అయింది. యూకే బేస్డ్ బ్యాంకే వర్క్ చేస్తున్నప్పుడు అక్కడ ఎట్లా ఉండే అంటే మీకు ఓన్లీ మీ జనరలీ బ్యాంక్ అంటే చాలా స్పెసిఫిక్గా ఇన్ఫ్లో అవుట్ఫ్లో ఏమేమి ట్రాన్సాక్షన్ జరుగుతున్నాయి, రిస్క్ అంటున్నారు. రిస్క్ మేనేజ్మెంట్లో చూసే విధంలో ఏదన్నా ఉంటుందా, లేకపోతే ఎట్లా మేనేజ్ చేస్తున్నారు అక్కడ వర్క్లో? సో నేను లక్కీలీ అసిస్టివ్ టెక్నాలజీస్ వచ్చాయి రోహిత్. ఇప్పుడు జాజ్ అని ఒక స్క్రీన్ రీడర్ ఉంటుంది, ల్యాప్టాప్లో కానీ సిస్టమ్స్లో కానీ అది ఇన్స్టాల్ చేస్తే ఇట్ రీడ్స్ అవుట్ ఎవ్రీథింగ్ బయటికి. సో నేను అలాగే విని పనిచేస్తాను. సో నా వర్క్లో కూడా నాకు అదే హెల్ప్ చేసింది. ఎక్సెల్స్ అవనివ్వండి, అన్నీ యాక్సెసిబుల్, వర్డ్ డాక్యుమెంట్స్, అవుట్లుక్స్ అన్నీ యాక్సెసిబులే. సో ఆ సాఫ్ట్వేర్ వాడే నేను పనిచేస్తాను. అండ్ ఇట్ హెల్ప్స్ మీ టు వర్క్ అట్ పార్ విత్ ఎనీ అదర్ కలీగ్ ఇన్ మై ఆఫీస్ హూ డజంట్ హ్యావ్ ఎ డిజబిలిటీ. సో అది ఎప్పుడు ప్రాబ్లం అవ్వలేదు. అది సెడ్ అగైన్ అక్కడ కూడా నా మేనేజర్ అవనివ్వండి, నా టీమ్మేట్స్ అవనివ్వండి, వీళ్ళందరూ కూడా చాలా హెల్ప్ చేశారు టు అండర్స్టాండ్ ద ఫంక్షనల్ నాలెడ్జ్ అటైన్ చేయడానికి కానివ్వు, డే టు డే యాక్టివిటీస్ బాగా పర్ఫామ్ చేయనివ్వు. నేను మిస్టేక్స్ చేసినప్పుడు నేను ఎలా కరెక్ట్ చేసుకోవచ్చు, నేను మిస్టేక్ చేసినందుకు ఎప్పుడు నన్ను ఎవరు ఏమనలేదు. ఎలా కరెక్ట్ చేసుకోవచ్చు అని మాత్రమే నన్ను బాగా గైడ్ చేయడం వల్ల అది చాలా హెల్ప్ అయింది నా లెర్నింగ్లో. సో నాకు అందుకే I was able to successfully complete my stint at the UK-based bank that I mentioned. సో ఇంకా ఏంటి మరి ఇప్పుడు మనం జనరలీ చాలా తక్కువ పీపుల్ని చూస్తుంటాం కదా, 1 in 100, 1 in 1000, మేబీ 1 in 1 lakh అనుకోండి ఇలాంటి వాళ్ళు. బట్ వాళ్ళకి టాలెంట్ లేదా అంటే ఉంది, అరే నాకేదో పోయింది ఇప్పుడు నేను వీళ్ళతో కంపీట్ చేయలేను అనే డిమోటివేషన్తో ఆగిపోతారు. అట్లాంటి వాళ్ళకి మీకేమైనా చేయాలనుకుంటున్నారా ఇప్పుడు నెక్స్ట్? నాకు తెలిసినంత వరకు ఆ సిబిఎస్ కొలంబియా బిజినెస్ స్కూల్ నుంచి బయటకు వచ్చే వాళ్ళు ఎవరో నార్మల్ పొజిషన్లో ఉన్నారు. దే వుడ్ ఆల్వేస్ వాంట్ టు గివ్ బ్యాక్ టు ద సొసైటీ. అంటే అంత ఎక్కువ డబ్బులు వస్తుంటాయి బీ ఫ్రాంక్. సో ఇప్పుడు మీరు మాట్లాడే విషయాలు కానీ ఐ ఫీల్ యు ఆర్ మోర్ ఫోకస్డ్. అంటే ఇప్పుడు డబ్బులు వచ్చి ఒకలాగా, డబ్బులు రాకుండా ఒకలాగా నాకేం అనిపించట్లేదు మీ మాటల్లో. ఆ డబ్బుల్ని మంచి విధంగా వాడుకోవడంలోనే ఉండాలనేమో అనిపిస్తుంది నాకు, అట్లీస్ట్ మాటల్లో. మీకేమన్నా ప్లాన్స్ ఉన్నాయా? నువ్వు ఫస్ట్గా అన్నట్టుగా రోహిత్, అంటే 1 in 100, 1 in 1000. వెన్ ఐ వాజ్ గోయింగ్ త్రూ మై జర్నీ, ఇనీషియల్గా నాకు కొంతమంది పర్సనాలిటీస్ చాలా ఇన్స్పైర్ చేశాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనం రీసెంట్గానే చూసాం శ్రీకాంత్ మూవీ. శ్రీకాంత్ బొల్లా గారు హైదరాబాద్లో సచ్ అన్ ఇన్స్పైరింగ్ పర్సన్. హీస్ ఇక్కడ నుంచి ఎంఐటీకి వెళ్ళి అక్కడ చదువుకొని వచ్చి ఇక్కడ హీ స్టార్టెడ్ హిజ్ ఓన్ బిజినెస్. హీస్ వెరీ సక్సెస్ఫుల్ ఇన్ ఇట్. ఇప్పుడు ఐ గాట్ ఛాన్స్ టు మీట్ హిమ్ వన్స్. ఆయన చాలా ఇన్స్పైర్ చేస్తారు. అలాగే అలా డిఫరెంట్ పీపుల్ ఉన్నారు హూ ఆర్ ఏబుల్ టు ఓవర్కమ్ దేర్ అబ్స్టికల్స్ డిస్పైట్ హ్యావింగ్ లాట్ ఆఫ్ ఇష్యూస్ ఉన్నా కానీ, డిజేబిలిటీ వల్ల అవ్వచ్చు, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వల్ల అవ్వచ్చు. సో వీళ్ళందరినీ చూసినప్పుడు నాకు
నన్ను నేను మోటివేట్ చేసుకొని ఐ ట్రైడ్ మై బెస్ట్ ఇన్ మై లైఫ్. అలాగే యాజ్ యూ జస్ట్ సెడ్, నా నెక్స్ట్ జనరేషన్స్కి కూడా, నా నెక్స్ట్ నా జూనియర్స్కి కానీ నా నెక్స్ట్ జనరేషన్ కూడా నేను కూడా అలాగే ఇన్స్పైరింగ్గా ఉండాలి, ఇంకా వాళ్ళ లైఫ్ని కొంచెం స్మూదర్ చేయాలి. బికాజ్ డిజబిలిటీస్ అనే కాన్సెప్ట్ ఆర్ కమ్యూనిటీ కావనివ్వు, టాపిక్ కావనివ్వు, కొంచెం ఎందుకో అండర్ రిప్రజెంటెడ్ అనిపిస్తుంది నాకు మిగతా వాటితో పోల్చుకుంటే. సో అక్కడ చాలా వర్క్ చేయొచ్చు టు మేక్ ఇట్ బెటర్. సో మెయిన్లీ ఫస్ట్ థింగ్ ఈజ్ నాకు అదే సైడ్ నేను నా వర్క్ చేస్తున్నప్పుడు కూడా ఆ యూకే బేస్డ్ బ్యాంక్లో ద రీజన్ దట్ ఐ పిక్డ్ పీపుల్ విత్ డిజబిలిటీస్ టు స్ప్రెడ్ ఇంక్లూజన్ అవేర్నెస్ అదంతా బికాస్ చాలామందికి తెలియాలి, సో దట్ ఈ స్టూడెంట్స్ అందరూ ఇన్స్పైర్ అయ్యి వాళ్ళు కూడా దే స్టార్ట్ పర్సీవింగ్ వాట్ దే వాంట్ ఇన్ దేర్ లైఫ్, దే స్టార్ట్ డ్రీమింగ్ అని ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే నేను చాలా చిన్న పిల్లల్ని కలిసినప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకేమనిపించిందంటే మనకి ప్రాబ్లం ఉండడం వల్ల మనం ఏం చేయలేం కాబట్టి ఇంక ఇలాగే ఉండాలేమో అన్న టైప్లోకి వెళ్ళిపోయా. చాలామంది పిల్లలు అంటుంటే నేను విన్నాను అనమాట. ది స్టాప్ డ్రీమింగ్, అది నాకు చాలా ప్రాబ్లం అనిపించింది. అయ్యో ఇట్లా ఎనీవన్, నువ్వు డిజేబుల్డ్ పక్కన పెట్టు, ఎనీ పర్సన్ హ్యాస్ టు డ్రీమ్ ఇన్ దేర్ లైఫ్. అది ఒక డ్రీమ్, ఒక గోల్ ఉంటేనే వాళ్ళు దే విల్ వర్క్ టువర్డ్స్ ఇట్ అండ్ దే విల్ అచీవ్. సో నేను దట్స్ వాట్ ఐ డిడ్ ఆల్ త్రూ మై లైఫ్. అండ్ సో నా ఫర్దర్ జనరేషన్స్ కూడా నేను అదే చేయాలనుకుంటున్నా. లెటింగ్ దెమ్ నో వాట్ ఆప్షన్స్ ఆర్ అవైలబుల్ అక్రాస్ ది వరల్డ్, ఏమున్నాయి, వాళ్ళు ఎలా యూటిలైజ్ చేసుకోవచ్చు ఆ రిసోర్సెస్ని, సో దట్ వాళ్ళు డెవలప్ చేసుకోవడానికి. అలాగే వర్క్ చేశాను రోహిత్ వెన్ ఐ వాజ్ వర్కింగ్ డైవర్సిటీ ఈక్విటీ ఇంక్లూజన్ నెట్వర్క్లో. అండ్ నా ఇప్పుడు MBA తర్వాత కూడా ఐ వాంట్ టు డెఫినెట్లీ స్టార్ట్ అ గ్రూప్ వేర్ ఐ క్యాన్ అప్స్కిల్ పీపుల్ విత్ డిజబిలిటీస్. వాళ్ళకి ఆ వింగ్స్ ఇవ్వాలని టు డ్రీమ్. వాళ్ళ పాత్లో ఏవైతే అవసరం ఉంటుందో టు అచీవ్ దేర్ గోల్స్, అవన్నీ నేను ఇవ్వగలవాలని అదొక గోల్ నాకు. సో దానికి ఏం కావాలో దాని గురించి అన్నీ వర్క్ చేస్తూ హోప్ఫుల్లీ అందరితో కలిసే ఒక కొలాబరేటివ్ వేలో పనిచేసుకుంటూ వెళ్ళి ఐ వాంట్ టు మేక్ దిస్ వరల్డ్ యాక్సెసిబుల్ టు ఎవ్రీబడి ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ వాట్ బ్యాక్గ్రౌండ్ దే ఆర్ ఫ్రమ్. సో అందరూ ఈ వరల్డ్లో ఉన్న రిసోర్సెస్ని ఈక్వల్గా ఎంజాయ్ చేసేలాగా చేయాలనే నా గోల్. అది చాలా పెద్ద గోల్, నేను ఒక్కడిని చేస్తే అవ్వదు. బట్ సో ఐ సెడ్ ఐ వాంట్ టు బీ దట్ డ్రాప్ ఇన్ ద ఓషన్.